सीबीఐ ఈడీతో బీజేపీకి సంబంధం లేదన్నారు ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని శాసించే అధికారం తమ పార్టీకి గాని కేంద్రానికి గాని లేవన్నారు. తాము కవితను అరెస్ట్ చేస్తామని చెప్పలేదన్నారు. తప్పు చేసిన వారందరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. ఆధారాలుంటే తప్పకుండా చర్యలుంటాయన్నారు. ఇక ఎంపీ ఎన్నికల్లో 17కు 17 ఎంపీ సీట్లు గెలుస్తామన్నారు. మలివిడత పాదయాత్రకు వెళ్లే ముందు కరీంనగర్ మహాశక్తి ఆలయంలో పూజలు చేశారు బండి సంజయ్. రెండో విడత ప్రజాహితయాత్ర హుజరాబాద్, మానకొండూరు, చొప్పదండి, కరీంనగర్ ఈ నియోజకవర్గాల్లో ఈ యాత్రను మనం కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు ప్రారంభం చేస్తున్నాం. కవిత లెటర్ రాసిర్రు, సిబిఐ ఈడీ చూసుకుంటారు. సిబిఐకి ఈడీకి భారతీయ జనతా పార్టీ మాకు సంబంధం లేదు. వాటిని శాసించేటువంటి అధికారం భారతీయ జనతా పార్టీ లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు. అవి విచారణ సంస్థలు వాళ్లకున్న ఆధారంగా వాళ్ళు విచారిస్తారు. వాళ్ళకున్న ఆధారాలను అనుసరించి ఉన్న ఆధారాలను చూసిన తర్వాత వాళ్ళు విచారణ కొనసాగిస్తారు. భారతీయ జనతా పార్టీకో కేంద్ర ప్రభుత్వానికో ఈ విచారణ సంస్థలను శాసించేటువంటి అధికారం లేదు, శాసించేటువంటి ఆలోచన మా పార్టీకి లేదు, కేంద్ర నాయకత్వానికి లేదు. అరెస్ట్ అవుతుందని ఇప్పుడు అనలే. మేము తప్పు చేసిన వాళ్ళందరూ అరెస్ట్ చేయాలన్నాం. ఆమెకు నోటీస్ ఇస్తుంది కాబట్టి అప్పుడు ఆధారాలుంటే చర్యలు తీసుకోవాలని చెప్పి అప్పుడు డిమాండ్ చేసినాం. ఎవరి మీద కానీ, ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తుల మీద కాదు, ఎవరి మీద కానీ ఆధారాలు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకోవాల్సి తీసుకుంటారు కూడా. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు పొద్దునంతా పగలవాళ్ళు వెళ్తారు, రాత్రి కూడా చీకటి ఒప్పందాలు చేసుకుంటారు. వాళ్ళు గతంలో కలిసి పోటీ చేసింది ఎవరు? మేము ఎప్పుడు పోటీ చేసినాం బీఆర్ఎస్ పార్టీతోని కలిసి పోటీ చేసింది కాంగ్రెస్, బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్. కలిసి అధికారాన్ని పంచుకున్నది కాంగ్రెస్, టీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కేసీఆర్ గారు కేంద్ర మంత్రి. ఇద్దరు కలిసి పోటీ చేశారు, ఇద్దరు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన చేశారు, ఇద్దరు కలిసి మోడీ గారిని రాష్ట్రపతి అభ్యర్థిని ఓడగొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఎవరు కలిసి ఉన్నారు? ఎవరు అధికారం పంచుకున్నారు? పోయినసారి గిదే మాట్లాడి మా కుప్పం వచ్చారు. ప్రజలను ఈ మాయమాటతో అబద్ధాలతో నమ్మించి ఇంకా అరిగిపోయిన రికార్డులకనే ఆ పాత పద్ధతిని కొనసాగించి బోర్లా బొక్కలు పడతారు రాష్ట్రపతి. నిన్న మా కిషన్ గారు చెప్పారు, పొత్తు అంటే 2 చెంపలు వాయించమన్నాడు. నేనేమన్నా చెప్పుతో కొట్టుమన్నా.